ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఇంతవరకు నీ ఆత్మస్వాధీనంలో జరిగించారు. స్తుతి ఆరాధన ద్వారా, ఈ యొక్క వాయిద్యాల ద్వారా, చప్పట్లు కొట్టి నిన్ను గణపరిచిన ద్వారా స్థితిని బట్టి మీరు మహిమపరచబడి ఉన్నారని, ఇంకనూ మీరు మహిమపరచబడుతున్నారని నమ్ముతున్నాం బాబు. పరలోకం నుండి నీ వర్తమానము దయచేయండి, మాతో సూటిగా మాట్లాడి నీ ప్రభావము దయచేయండి, నీ దీవెన మాకు అనుగ్రహించండి. దుఃఖముతో వచ్చిన బిడ్డలు ఉన్నారు, ఓదార్చండి. కష్టకాలంలో ఉన్నవారు ఉన్నారు, అన్ని పరిస్థితుల నుండి దిగజారిపోయి పడిపోయిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. మరలా నువ్వు లేవనెత్తుతావని ఎదురు చూస్తున్నాం బాబు. నీవే సహాయం చేస్తావని, దుఃఖములో నుండి ఆదరిస్తావని, మరలా మరొక వెలుగు మాకు ఇస్తావని ఎదురు చూస్తున్నాం బాబు. కృప చూపించండి. పరలోకము నుండి సూటిగా మీ వర్తమానము దయచేయండి, మాతో మాట్లాడండి. మెండుగా నీ వర్తమానము దయచేయండి. సాక్ష్యాల సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. నీ దాసుడిగా మొరుపెడుతూ ఉన్నాను, కృప చూపించండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. రెండు ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ ప్రాంగణ చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి, చీకటి దూరం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బా, చాలా బాగున్నారు. అందరు కూర్చోరండి. రెండు చేతులు జోడించి ఇలా నమస్కరించి, మీ కుడివైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అలాగే ఎడవైపు ఉన్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మీకు శత్రువులుగా ఉన్న వారిని కూడా మీరు తలపోసుకుని తలంచుకుని, యేసయ్య వారిని దీవించని చెప్పండి. ఎవరిని? అప్పుడే జ్ఞాపకం చేసేయటం కూడా అయిపోయింది. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, మీ గృహాల్లో, మీ ఊర్లో, మీ యొక్క వీధిలో, మీ యొక్క పట్టణంలో ఎవరో ఒకరు మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్కరు పెడతాడు. వారిని కూడా మనం తలపోసుకుని, వారిని కూడా దీవించు బాబా అని మనం ప్రార్థన కనుక నిజంగా చేయగలిగితే ఇంక నీవు టాప్ లెవెల్లో ఉంటావు. భూలోకంలో, పరలోకంలో పక్కా ఉంటావు. పరలోక రాజ్యం మనం సంపాదించుకుంటాం. ఏం చేస్తాడు? మనల్ని బాగా బాధ పెట్టే వాళ్ళని మనం ఏం చేస్తాం? వారు ఏదైనా ఫంక్షన్కి వచ్చారనుకోండి, వారిని చూసినప్పుడు నీకు ఎట్లుంటుంది? పాములు జరులు పాకుతున్నట్టు ఉంటుంది. నోటి నుండి మాట్లాడకపోయినా లోపల నుంచి నీ అంతరాత్మలో తిట్టేస్తావు. పందికొక్కలాగా ఉంది, ఇలాగొచ్చేసింది, అన్నీ వేసుకుని వచ్చేసింది గంగిరెద్దులాగా, అలాగా ఇలాగా అంటే మనం తట్టుకోలేమన్నమాట. కానీ ఈయన ఏం చెప్తాడంటే, వారిని కూడా నువ్వు సమాధానంగా ఉండు, దీవెనగా మాట్లాడని యేసయ్య చెప్తా ఉన్నాడు.
మనం యేసయ్య చెప్పిన పని చేద్దామా వద్దా? మరి ఏం చేయాలి అప్పుడు? మనల్ని ఎవరు బాధ పెడుతున్నారో వారి కొరకు మనం మంచి ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తారు? చేయి పైకెత్తండి. నిజంగా చెప్పండి. మీ అత్తగారు వల్ల నీకు నెమ్మది లేదనుకో, అది చేతులు దించేసారు దెబ్బకి. అత్తగారి వల్ల నెమ్మది లేదనుకో, కోడల వల్ల నెమ్మది లేదనుకో, అల్లుడు వల్ల నెమ్మది లేదనుకో, భర్త వల్ల నెమ్మది లేదనుకో, వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఆలోచన చేయొద్దు. వారిని కూడా హృదయపూర్వకంగా, ప్రభువా వారికి నీ కృపను వెల్లడిపరచు, నువ్వు ఆశీర్వదించని మనం చేయలేం, చాలా కష్టంగా ఉంటుంది. కానీ చేయగలిగితే నీ చేతులు కష్టార్జితం నిలబడుతుంది. నీ ఇంటి నిండా దైవ సన్నిధి నిలిచి ఉంటుంది. మనం శత్రువును కూడా క్రీస్తు ప్రేమను బట్టి మనం ప్రేమిస్తే దేవుడే గొప్ప నడిపింపు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఎన్నో గొప్ప కార్యములు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ప్రియులరా, మరి ఈ యొక్క నెలలో చాలా సాక్ష్యాలను మనం వినబోతూ ఉన్నాం. మొన్న మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది కొన్ని సాక్ష్యాలు చెప్పారు. రొయ్యల చెరువులు ఆస్వాదించబడినాయి అని చాలా చక్కని సాక్ష్యాలు 2 బలముగా వచ్చినాయి. ఆ సాక్ష్యాన్ని మనం విందాం. వారికి 45 లక్షల రూపాయలు లాస్ అయిపోయామని బాధపడ్డారు. చెరువులేసి వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని ఎలాగ ఆస్వాదించాడో ఒకరోజు చెప్తా ఉంది, దైవజనుడా ఇంత లాస్ అయిపోయింది, మేము 14 సమయాలు స్పాన్సర్ చేసాం, వేసినప్పుడల్లా నష్టపోతుంది ఏంటని అడిగితే నేను అన్నాను, ఈసారి నువ్వు ఎంత నష్టపోయావో అంత పోయి ఇంకో అంత లాభం వస్తుందని దీవెన ప్రకటించడం జరిగింది. దేవుడు ఆ చెరువులను అలాగనే ఆస్వాదించాడు. ఈ సాక్ష్యం చూడండి. మా పేరు కళ్యాణి అండి. మేము చెరుకువాడి నుంచి వచ్చాము. మా నాన్నగారి పేరు యేసుబాబు. మేము రొయ్యల చెరువులు చేస్తామండి. మేము 14సారి స్పాన్సర్ చేయడానికి తాడేపల్లిగూడెం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అయ్యగారు చెరువు బాగా వస్తుంది, విజయం కలుగుతుంది, వెళ్ళు అని చెప్పారండి. అలాగే ఆ చెరువు మీద ఉన్న అప్పు పోను, ఖర్చులు పోను అన్నీ కలిపి మాకు 40 లక్షల రూపాయల లాభం వచ్చిందండి. దాని మీద మా అప్పులన్నీ కూడా తీరిపోయాయి. దేవుడే చిన్న సాక్ష్యం దీవించిన గాక. మేము 2 సార్లు కలిపి ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నామండి. దేవుడే చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఇంతవరకు ఎన్ని అప్పులు ఉన్నాయో అన్ని తీర్చి ఇంకో అంత ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చాడు. వారికి ఎలా ఇచ్చాడో కూడా వారు ఆ ఫొటోస్ కూడా తీసుకొచ్చారు. మనం ఎక్కడ నష్టపోతామో, ఏ విషయంలో నిందపడతామో అక్కడే నిలబెట్టి మరలా కిరీటం పెట్టే గొప్ప నామము యేసు నామము. ఆమేన్. మరొకరికి కవల పిల్లలు కలిగారని సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం చూద్దాం. నా పేరు వనిష్క, నా భర్త పేరు చంద్రశేఖర్. మాకు ఇదివరకే 2 పాపలు. నేను మరోసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినగానే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ట్విన్స్ అని చెప్పారు. ట్విన్స్ అని చెప్పగానే నాకు మొదటగా గుర్తుకొచ్చింది అయ్యగారే. అయ్యగారి దగ్గరకు వచ్చాను. అయ్యమ్మ నాకు 2 ట్విన్స్ అని అంటున్నారు, నాకు 2 ఇదివరకే పాపలు ఉన్నారు, నాకు బాబు కావాలనుకుంటున్నాను అంటే, దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు కదా, 2 కుమారులను ఎత్తుకొని వస్తావు పో అని అన్నాడు. దేవునికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. అలాగే అయ్యగారు చెప్పినట్టే నాకు 2 కుమారులు జన్మనిచ్చాను. నేను అయ్యగారికి నిండా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. అలాగనే వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు మరి చనిపోయాడు. మరలా అలాంటి కుమారుడు కావాలని ఆ తల్లి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంది. 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చనిపోయాడు పిల్లాడు. ఆమెకు ఒక కుమార్తె ఉంది, కుమార్తె పెద్దది. కుమారుడు చనిపోయినప్పుడు చాలా పెద్ద గాయం అయిపోయింది ఆమెకి. మరలా నాకు పుడతారా, మరలా నాకు నా కొడుకు లాంటి కొడుకు కావాలని
ఆశించి బాధలో ఉండగా జరగలేదు అది. మన తైలాభిషేక ప్రార్థనకి బిడ్డ ఎదిగింది, పెళ్ళి జరుగుతుంది, ప్రార్థనా శక్తికి వెళ్తే యేసయ్య ఆ అభిషేక ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు కదా అని చెప్పి విశ్వాసంతో మన ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. వచ్చినప్పుడు కుమార్తెకి వారు అనుకున్నట్టుగానే ఆశీర్వాదకరంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆమె మళ్ళీ ప్రార్థన చేసింది. ఆ బిడ్డను తీసుకొచ్చి, దైవజనుడా, నా కుమారుడు ఇలాగా 14 సంవత్సరాల వయసులో చనిపోయాడు, రోగం వచ్చి, కనుక మరలా నాకు నా కుమారుడు లాంటి కుమారుడే కావాలంది. సరే అని నేను కూడా అదే అప్లికేషన్ డైరెక్ట్గా పెట్టాను. ప్రార్థన ఆలకించేవాడు మనతోనే ఉన్నాడు కనుక మన ప్రార్థన యేసయ్య ఆలకించి మరలా తన కుమార్తె గర్భంలో నుండి కుమారుడిని ఇస్తాడని చెప్పమన్నాడు. చెప్పాను. అమ్మా, నీకు అదే కుమారుడు వస్తాడంటే ఆశీర్వాదకరంగా బిడ్డకి గర్భం రావటం, కుమారుడు పుట్టడం, ఆ కుమారుడు సేమ్ అలాగే ఉన్నాడు. ఫొటోస్ కూడా తెచ్చింది, చూడండి ఒకసారి. ఎస్, మీకు చూపిస్తున్నాను. 14 సంవత్సరాల వయసులో ఉన్నవాడు ఆడు. ఫస్ట్ ఆడు ముఖం, ఈడు ముఖం చూడండి. వాని కళ్ళు, ఈడు కళ్ళు, వాని ముక్కు, ఈడు ముక్కు. చూస్తున్నారా? మీరు ఏం చేయాలి చూస్తూ ఉండగా? ఆ రౌండ్, ఈడు రౌండ్, సేమ్ ప్రింట్ దించేసాడు దేవుడు. అంతే. అంటే మనం నమ్మిన యేసయ్య ఏదైనా చేస్తాడు. ఆయన మనకు ఎలా కావాలంటే అలా చేస్తాడు. అంత ప్రేమ గలవాడు యేసు దేవుడు. ఆమె చెప్పిన సాక్ష్యం విందాం. నా పేరు హేమావతి అండి. మాది అమలాపురం. ఉప్పలగొద్దం చర్చికి ఎప్పుడు వెళ్తూ ఉంటానండి. నాకు పాప బాబునండి. మా బాబు 14వ సంవత్సరాన్ని బోన్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడండి. నేను అప్పటి నుండి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానండి. మా బాబు రూపంలో నాకు బాబు కావాలనేసి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానండి. దేవుని కృపణ వల్ల, ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల పాపకి వివాహం జరగటము, అదే రూపంలో నాకు మనవడు పుట్టడం కూడా జరిగిందండి. ఇసాకయ్య గారి ప్రార్థన ద్వారా అక్కడికి 7 నెలలు వెళ్ళానండి. 7 నెలల్లోనే వివాహం జరగటము, నాకు మనవడు పుట్టడం కూడా జరిగిందండి. అదే రూపంలో ఇదిగోండి నా బిడ్డ, నా మనవడు రూపంలో అదే రూపంలో పుట్టాడండి. సేమ్ నా బిడ్డ ఎలా ఉన్నాడో నా మనవడు కూడా అలాగే పుట్టాడండి. అలాగే కావాలని నేను కోరుకున్నానండి. అలాగే ఇచ్చారండి. దేవునికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఈ 7 నెలలు క్రమంగా తన బిడ్డ పెళ్లి కోసం వచ్చింది ఆమె. దేవుడు తను అడిగింది ఒకటైతే ఇంకా అధికమైన కార్యమే దేవుడు చేస్తాడు. మనం ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద ఆధారపడినప్పుడు ఆయన మన పట్ల కార్యము 100% జరిగిస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆమేన్. మొన్న నెల ఇక్కడ నేను రూమ్ నుంచి దిగి వస్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి నిలబడింది. ఏమా అన్నాను. దైవజనుడా, మేము చెరువులేసి చాలా నష్టపోయాం, దేవుడు సన్నిధికి వచ్చాం. మీరు అన్నారు, అమ్మ నష్టం అంతా పోతుందిలేరా, లాభం వస్తుంది, దీవించబడతామని ప్రకటించారు. ఇప్పుడు మొన్న మేము పంట వేసాం, దేవుడు మరలా మా చెరువులను ఆశీర్వదించాడు, మాకు 40 లక్షల రూపాయలు మిగిలింది అని ఆమె సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం కూడా ఇక్కడే మన తైలాభిషేక ప్రార్థనలో చాలా, అప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం. ఆ బిడ్డ వచ్చిందా? చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఎస్, తన పేరు మల్లిక, భర్త పేరు సాయి ప్రవీణ్. వీళ్ళు కర్లదిండి నుండి ఇక్కడ పాలకొల్లు తైలాభిషేకానికి వచ్చారు. తనకి గత సంవత్సరం వివాహం జరిగిన కొత్తలోనే వారు చేపల చెరువులు అవి చేస్తూ ఉంటారు. ఆ చెరువుల్లో 45 లక్షల వరకు వారికి నష్టం వచ్చింది. ఇలా నష్టం వచ్చిందని తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో చెప్పినప్పుడు, లేదు దేవుడు నీకు రెట్టింపు ఇస్తాడు ఆ ఫలాన్ని అని చెప్పారు. అలానే తను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె ఆ చెరువులో ఆ నీళ్ళలో అన్నీ వేసి మళ్ళీ వారు ఆ పంట వేసినప్పుడు దేవుడు వారు ముందు ఎంతైతే పోగొట్టుకున్నారో దైవజనులు చెప్పిన విధముగా అదే విధంగా రెట్టింపు వారు తిరిగి పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడని తన సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ నుండి తీసుకెళ్ళిన ప్రార్థన నూనె
వారు వేసిన చెరువుల్లో అంతా వేసినప్పుడు దేవుడి కార్యం జరిగించారని, రెట్టింపు వస్తుందని దైవజనులు చెప్పిన విధంగా, అలాగే పోగొట్టుకున్న దానికి రెట్టింపుగా తిరిగి పొందుకున్నామని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరొకరు చూడండి, 17 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడని గుంటూరులో ఎలుగెత్తి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. బిడ్డను పట్టుకుని, గర్భఫలం లేకుండా వచ్చిన వాళ్ళరా దేవుడు తప్పక మీకు గర్భఫలాలు ఇస్తాడు. ఆమేన్. ఈ సాక్ష్యం ఇద్దాం. వీరి పేరు ఏసయ్య, సుమలత. వీరు నడికుడి పల్నాడు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలైంది. సుమలతకి కడుపులో లివర్ పైన గడ్డలు ఉండడం వల్ల దాని గురించి ఒక 2 సార్లు వారు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. దానివల్ల తనకి ఇంకా గర్భఫలం రాదని, ఇంకా పిల్లలు పుట్టరు, మీరు ఆశలు వదిలేసుకోండి అని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు వారి ఊరి నుంచి అనేక మంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యాలన్నీ వారు తెలుసుకొని 7 నెలల్లో ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమార్తెనిచ్చారని వారికి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 17 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా వారికి దేవుడు గర్భఫలాన్ని, కుమార్తెనిచ్చారని దేవునికి మహిమ కలుగునట్లుగా. శక్తి చేత కాదనేను, బలముతోను కాదనేను. పాడదమ్మా. శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. పాడదాం. శక్తి చేత కాదనేను, బలముతోను ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. చప్పట్లు కొడదాం. ఆయన చేసే కార్యాలు శక్తి చేత కాదది, బలముతో కాదు, ఆత్మ ద్వారా జరిగిస్తాడు ఆయన. చప్పట్లు పెడదాం. ఓ గొప్ప పర్వతమా, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, కదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, కదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదని. చేతులు పైకి చప్పట్లు కొడతాం. శక్తి చేత పాడాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ చేతులు బాగా పైకెత్తి. కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని పాడదాం. సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ గొప్పది. ఓ ఇశ్రాయేలు విను. చేతులు దించి మామూలు కొట్టండి. ఎంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను, పోలిన వారెవరు. ఆమేన్. యెహోవా రక్షించిన నిన్ను, పోలిన వారెవరు.
చేత కాదనేను బలముతో. మరలా చేతులు పైకెత్తి తప్పడదాం. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా ఆత్మ కార్యాలు మనం చూడబోతున్నాం. పాడండి, నోరు తెరవండి. నా దేవుడు నా పట్ల నా స్థితిని బట్టి కాదు జరిగేది, ఆయన ఆత్మ ద్వారా కార్యము జరిగింది. గట్టిగా చెప్పడం ఆమె ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తాడు. శక్తి చేత కాదనేను బలముతో నిధి నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. అందరు రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి శక్తి చేత కాదని నన్ను పాడదాం. శక్తి చేత కాదనేను బలము కాదనేను. అంత గట్టిగా శక్తి. చేతులు దించకండి, స్ట్రైట్ గా పైకెత్తి లాగుతున్నా సరే. బలము. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. అందరు రెండు చేతులు తల పైన పెట్టుకోండి. నా ఆత్మ దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. మన రెండు చేతులు పైకెత్తి శక్తి చేత. వెరీ గుడ్. అంక గట్టిగా పడండి. బలము. యేసయ్య ఆత్మ ద్వారా జరిగిస్తున్నాడు. శక్తి చే. మరలా తలపైన పెట్టుకుందాం. తోనిది కాదనేను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. బలమైన ఆత్మకార్యం ఈ నెలలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. బలమైన సూర్య కార్యము దేవుడు ఆత్మ ద్వారా ఈ దినము నుండే ఆయన ప్రారంభించబోతా ఉన్నాడు. అది నీ డబ్బు వలన కాదు, నీ జ్ఞానం వలన కాదు, నీకొచ్చే సహాయం వలన కాదు. అది ఆత్మ ద్వారా బలమైన కోటను నీ ద్వారా నిర్మించబోతా ఉన్నాడు. బలమైన కార్యం నీ ద్వారా జరిగించబోతా ఉన్నాడు. ఆయన సమర్థుడు. ఆమేన్. మనం చేసేదంతా కూడా ఆయన ఆత్మ ద్వారానే మనము నడిపించబడగలుగుతున్నాం. బలమైన కార్యాలు జరుగుతున్నాయంటే, ఇటువంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు వస్తున్నాయంటే దేవుడు మన యొద్ద ఉన్నాడు, ఆయనే జరిగిస్తున్నాడు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని అడిగాను. ఈరోజు 3:42 దేవుడు నన్ను లేపి ప్రార్థనలో పెట్టాడు. నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థిస్తూ ఉండగా నాకు దేవుడు బయలుపరిచింది మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందు ఒక పోస్ట్ మ్యాన్గా నన్ను పెట్టాడు. ఆయన నాకు ఇచ్చిన ఉత్తరాన్ని మీకు ఇస్తున్నాను. మీకు ఇమ్మని ఇచ్చిన ఉత్తరం ఏంటి? ఈ ఉత్తరంలో విశేషాలు అంటే, నాకు చెప్పాడు ఆయన, బలమంగా ఈ నెల ఈ దినము నుండి దేవుడు నీ కుటుంబాన్ని మళ్ళా తిరిగి కడుతున్నాను అని చెప్పాడు. రీబిల్డ్ చేస్తున్నా.
కుటుంబము కట్టబడుతుంది, వ్యాపారము కట్టబడుతుంది, బ్రతుకు కట్టబడుతుంది, జీవితము కట్టబడుతుంది, బలమైన పునాదులతో కట్టబడుతుంది అనమాట. ఇది దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. జకరియా దేవుని ఆత్మ చేత నింపబడి బలమైనటువంటి మరి యెరూషలేము యొక్క పునర్నిర్మాణము గురించి, యెరూషలేము పాడైనప్పుడు, యెరూషలేము పరిస్థితి తారుమారైపోయినప్పుడు పాడుబడిన దెబ్బగా కొంతకాలం ఉండిపోయింది. కొన్ని సంవత్సరాలు పాడు దెబ్బగా ఉండిపోయింది. అప్పుడు దేవుడు జకరియా ప్రవక్తను నిలబెట్టి, జకరియాకి దేవుడు చక్కని దర్శనమిచ్చి వాక్కును బయలుపరిచారు. జకరియా గ్రంథం 2వ అధ్యాయము, అందరూ తెరవండి. జకరియా గ్రంథము కొత్త నిబంధనలో చివరి పుస్తకం మలాకి ఉంటుంది కదా, మలాకి ముందే ఉంటుంది. జకరియా ఎక్కడ ఉందో కొంతమంది ఆది కాండంలోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, జకరియా గ్రంథం తెరవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానెను. అంతటా నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చు. రెండవ దూత పరిగెత్తుకొని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ. ఒక్కసారి ఆగుదాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా జకరియా గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాం. అందరూ తెలుగులోనే చదవాలి, ఇంగ్లీష్లో ఎవరు చదవద్దు. ఓకేనా? 3 అంకెలు చదువుతాను. స్టడీ 1, 2, 3. వెరీ గుడ్, గట్టిగా చదవండి. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతన్ని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానని. అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చాను. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులు పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఆ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, నేను యెరూషలేము ప్రాంతం అంతా తిరిగి వచ్చాను. నేను 3 సమయాలు ఈ యెరూషలేము పట్టణాన్ని చూశాను. ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి మహా గొప్ప ప్రదేశముగా కనపడతా ఉంది. భూమి అంతా ఆయనదే. అయితే యెరూషలేములో ఆయన చేసిన కార్యములు, ఆ ప్రదేశములోనే ఆయన వాగ్దానములు పంపిన ప్రవక్తలు ప్రవచనాలు లోకమంతటికి శుభవార్త ప్రకటించబడిన స్థలముగా దేవుడు యెరూషలేమును ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు. ఈ యెరూషలేము మంచిగా నిలబడినప్పుడు దేవుడు అక్కడ బలమైన మందిరము కూడా కట్టించాడు. బాగా గమనించండి. మందిరము కట్టబడింది. దావీదు మహారాజు అన్ని సమకూర్చాడు. కుమారుడు సొలొమోను రాజుగా ఉన్నప్పుడు మందిరము కట్టబడింది. ఆ మందిరం ఓపెనింగ్ రోజు దేవుని మహిమ వచ్చి మందిరాన్ని తాకింది. హల్లెలూయా చెప్పండి.
మందిరాన్ని ఆత్మ తాకినప్పుడు అందరూ కూడా యాజకుల మహిమను తట్టుకోలేకపోయారు. గొప్ప వైభవంగా, ప్రపంచంలోనే గొప్ప వైభవంగా పట్టణం వర్ధిల్లింది. అయితే పాడు మనుషులు కన్నులు దాని మీద పడటం ద్వారా దాని మీదకి దాడి చేసి మొత్తం యెరూషలేము మందిరాన్ని కూల్చేయటం, యెరూషలేము మందిరంలో ఉన్నవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోవటం, బంగారపు వస్తువులు, వజ్ర వైడూర్యాలు సొలొమోను గొప్పగా కట్టాడు. అవన్నీ కూడా ఎంత వైభవంగా కట్టాడో, దేవుని మహిమ ఎంత తాకిందో దానిని మరలా వేరే శత్రు రాజ్యం వచ్చి కూల్చి పట్టుకెళ్ళిపోయి వీరందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు. బబులోనీయులు ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయి వారు వెట్టి చాకరీ చేయించుకున్నారు. యెరూషలేము అంతా ఖాళీ అయిపోయింది. యెరూషలేము అంతా కూడా ఒక మానవుడు సంచరించే ప్రదేశముగా లేకుండా పోయింది. చివరికి తుప్పలు పెరిగినాయి, రకరకాలుగా ఉండి ఆ యెరూషలేము అంతా కూడా పాడుబడిన దెబ్బగా మారిపోయింది. వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలు చెరగా ఉన్న చోట ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన చోట ఎంత పెద్ద శ్రమ వచ్చినా మరలా ఆ ప్రదేశంలోనే దేవుడు ఘనమైన కార్యము చేయటం దేవునికి ఇష్టము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే దేవుడు జకరియా దైవజనుడిని ఎన్నుకున్నాడు. జకరియా అద్భుతమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. 2వ అధ్యాయము 1 నుండి మనం చూస్తే, మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనపడను. నువ్వెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానములో, దర్శనములో జకర్యాకి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం చూడండి. ఒక దేవుని దూత కొలత అంటే మనం కొలనూలు పట్టుకుని, మనకి ఇల్లు కట్టేటువంటి మేస్త్రుల దగ్గర ఏముంటుంది? టేప్ ఉంటుంది కదా, ఆ అడుగులు లెక్కేయటానికి, గజాలు లెక్కేయటానికి. ఇప్పుడంతా సెల్లో కూడా వచ్చేసింది యాప్. ఎన్ని అడుగులు, ఎన్ని గజాలు మనం కొలత వేసుకుంటాం. కొలత వేసేటువంటి కొలనూలు పట్టుకుని దేవుని దూత దిగి పరలోకము నుండి దిగి రావటం జకరియా చూస్తున్నాడు దర్శనంలో. చూస్తూ ఉండగా జకరియాకే దేవుని దూత ఎదురుపడినప్పుడు జకరియా అడుగుతున్నాడు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? కొలనూలు పట్టుకుని వెళ్తున్నావు, ఈ పట్టుకుని వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అని జకరియా దేవుని దూతను అడిగితే, దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే, నేను యెరూషలేము యొక్క వెడల్పును పొడవును కొలవబోచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ సందర్భము, ఆ వ్యాఖ్యానం అంతా చూస్తే, దేవుడు నన్ను పంపించాడు, యెరూషలేము యొక్క వెడల్పుని పొడుగుని కొలుచుకుని రమ్మన్నాడు. ఎందుకంటే దేవుడు మరలా యెరూషలేముని పునరుద్ధరణ చేయుచున్నాడు. పాడైపోయిన పట్టణాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. దేవుని సమయం ఆసన్నమైంది. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను, నేను కొలత వేస్తున్నాను, దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఈ కొలత వేయమన్నాడు దేవుడు? ఎందుకు దూత కొలత వేస్తుందంటే, దేవుడు దాని చుట్టూ బలమైన ప్రాకారము కట్టడానికి. చూడండి 2వ అధ్యాయంలో ఈ మాటలోకి వెళ్దాం. చూడండి 5వ వచనం చదివితే, నేను దాని చుట్టూ, వెంటనే దేవుడు ప్రవచన వాక్యిస్తున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. చూడండి, కొలత ఎందుకంటే
నేను దాని చుట్టూ అగ్ని అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నేను దాని మధ్య నివాసము చేతును, మహిమకు కారణముగా మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదైనా ఒక పని చేసే ముందు, ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఏది నిర్మాణము చేయాలన్నా మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే కొలతలు వేయబడతాయి. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే నీ ఇంటిలో బలమైన ఆశీర్వాదము దేవుడు ఈరోజు మార్గము సరళము చేశాడు. దేవుని దూతలు నీ ఆశీర్వాదము ప్రారంభమవుతుంది కనుక కొలనూలు పట్టుకొని నీ ఇంటికి దేవుని దూత వచ్చి ఉన్నాడు. దేవుడు నీ బిడ్డ జీవితాన్ని కట్టడానికి మహిమగల ప్రాకారముగా, అగ్ని ప్రాకారముగా దేవుడు నీ ఇంటిని కట్టబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. పాడైన జీవితము మరలా తిరిగి దేవుడు కడతాడు. మోడైన బ్రతుకుని మరలా కడతాడు. దానిని గొప్ప వైభవముతో నిలబెడతాడు. కట్టడానికి, కొలత వేయటానికి కారణం ఏంటంటే ఆయన దాని మధ్య నిలిచి ఉంటాడు. మీ ఇంటిలో దేవుడి కార్యం జరిగిస్తున్నాడు. మీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. అది ఏ రంగములోనైనా కొలతలు వేయబడుతున్నాయి. ఎందుకంటే దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటది. వెడల్పు, పొడవు. నీ ఆశీర్వాదము నీ కన్నీటి ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నీ బ్రతుకులో నలిగిపోయావు కదా, ఏడ్చావు కదా, ఏంటయ్యా నా బ్రతుకు, మా జీవితం ఏంటని నీ చిన్న మనసు ఎంత నలిగిపోయిందో ఆయన చూశాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని దూతలు నీ దగ్గరికి వచ్చి ఉన్నాయి. కొలతలు వేస్తాయి. నీ వ్యాపారము ఎంత వెడల్పు ఉండాలో, నీ సేవ ఎంత వెడల్పు ఉండాలో, ఎంత పొడవు ఉండాలో, నీ బిడ్డ బ్రతుకు ఎన్ని ఆశీర్వాదాలతో నిలబడాలో, దాని చుట్టూ ఇంకెవడు ముట్టుకోకుండా, ఎవరు కబ్జా చేయకుండా, దాని చుట్టూ ఎవరు ఏమైపోతున్నాడైనా ప్రాకారం. ఏ ప్రాకారం అది? అందరు చెప్పాలి. అగ్ని ప్రాకారం. ఎవడైనా ఆ ప్రాకారం దగ్గరికి వచ్చినప్పటికి మాడిపోతాడు అంతే. ఏ దుష్ట శక్తి నీ కుటుంబాన్ని ముట్టుకోలేదు. ఏ దుష్ట ప్రభావము నీ బ్రతుకుని ముట్టుకోలేదు. ఏ మంత్ర శక్తులైనా, ఏ దైవ శక్తులైనా ఏది కూడా నీ లోపలికి రావటానికి లేదు. దేవుడే దాని మధ్య ఉన్నాడు. దేవుని దూతలు చెప్తా ఉన్నాయి, కొలతలు వేయబడుతున్నాయి. ఈ నెల, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, కొలతలు ప్రారంభమైనవి. ఆయన మీ మధ్య నిలిచి ఉంటాడు. ఆయన మీ వ్యవస్థలో నిలిచి ఉంటాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మోడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధుర
మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట అందరూ పాడదాం. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా ఈ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా. వాగ్దాన ఫలము అనుభవింపా. నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను అందరూ పాడదాం. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా. మహోన్నతుడా ఈ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. అందరూ పాడదాం. మూడు మారిన జీవితాలను చిగురింపచేయ అందరూ రెండు చేతుల పైకి ఎత్తి పాడదాం. మరలా మూడు చిగురింపచేయగలవు నీవు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. నా కొడుకు పరిస్థితి ఇలాగ అయిపోయింది అని ఏడుస్తున్నావా? నా బిడ్డ దేనికి పనికిరాడేమో, ఏది సరైన దారి లేదు అని ఏడుస్తున్నావా? దేవుడు మరలా పునరుద్ధరించబోతా ఉన్నాడు నీ కుమారుడు. చదువు లేదనుకుంటున్నావేమో, జ్ఞానం లేదు, బలహీనుడైపోయాడని ఏడుస్తున్నావేమో, మరలా నీ భర్త నిలబెట్టబోతా ఉన్నాడు. మరలా నీ భార్యను నిలబెట్టబోతున్నాడు. మరలా నీ కుమార్తెను మరలా తిరిగి కట్టబోతా ఉన్నాడు. నూతన యెరూషలేముగా కట్టబోతా ఉన్నాడు. నూతన పట్టణముగా కట్టబోతున్నాడు. దేవుని దూతలు ఈరోజు దిగి మీ ఇంటికి రాబోతా ఉన్నాడు. మనము విశ్వాసముతో బ్రతుకుతా ఉన్నాము. ఆయన మనలను సిగ్గుపడనీయడు. ఆమేన్. మన దగ్గరికి వచ్చి కొలతలు వేసుకునే వాళ్ళు ఎవరంటే మామూలు మనుషులు కాదు. వీరు ఎక్కడి నుంచి ఆర్డర్ పొందుకున్నారు? వీరు ఎక్కడి నుంచి? సెంట్రల్ నుంచి, మెయిన్ హెడ్ క్వార్టర్, ధననిధి ఉన్న చోట నుంచి వచ్చేసారు వాళ్ళు. ఆమేన్. కొలతలు వేసిన వెంటనే పని మొదలు పెడతారు. పునాది అయిపోతుంది, గోడలు కడతారు, బిల్డింగ్ అయిపోతుంది, గుమ్మాలు కిటికీలు పెడతారు, అన్ని రంగులు వేస్తారు, చక్కగా నీ కొరకు అన్ని సిద్ధం చేస్తారు.
ఒకరోజు టైం ఇస్తాడు, ప్రతిష్ఠ చేసుకుంటావు. నా బ్రతుకుకు మించిన ఇల్లు దేవుడు ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు. నా బ్రతుకుకు మించిన వ్యాపారాన్ని ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు. నా బ్రతుకును మించిన ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు. దేవుని దూతలు దర్శనం ఈ దినము దేవుడికి ఇస్తా ఉన్నాడు. దేవుని దూతలు జకర్యాకి ఎదురుపడినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఎందుకు వెళ్తున్నారు? మేము యెరూషలేము యొక్క వెడల్పు చూడబోతున్నాం, యెరూషలేము యొక్క పొడవు చూడబోతున్నాం. ఎందుకంటే అది రెండవ దూత ఏమంటాడంటే అది మైదానముగా ఉంటుందని చెప్పాడు. అప్పుడు జకర్యా ఆత్మచేత నింపబడుతూ ఈ మాటలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటా ఉన్నాడు. చదవండి ఎంత పెద్ద మాట అన్నాడంటే, తర్వాత మళ్ళీ అందరూ చదువుదాం. 5వ వచనము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను, నేను దాని మధ్యను నివాసినై, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఆమేన్. చూడండి, ఆయన అగ్ని ప్రాకారముగా ఉంటాడు. కొలతల్లో అన్నీ వస్తాయి. నీ పాత స్థితి ఎంతగా ఉందో కొలత వేస్తాడు. నీ స్థితికి ఆయన ఇచ్చే దీవెన కలిసినప్పుడు అది ఎంత వెడల్పు పెంచాలో, ఎంత పొడవు పెంచాలో ఒక ఆత్మ కార్యముని ఇంట్లో దేవుడు జరిగించబోతావు. ఆమేన్. నీ బిడ్డల జీవితంలో మార్పు రాబోతుంది. కొలతలు ఏమన్నాడంటే తిరిగి నిర్మించేస్తాడు అనమాట. దానిని ఇంకెవ్వడు ముట్టుకోలేడు. ఇంకా ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ బిడ్డని, నీ ఉద్యోగాన్ని, నీ ఆలోచనను దుష్టుడు గలిబిలి చేయలేడు. ఎందుకంటే శక్తి కలిగిన వాడు అగ్ని ప్రాకారముగా ఉంటున్నాడు. ఆమేన్. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటా. చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య, ఇంత సేవ మీరు ఎలా చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మీది అసలు ఏంటి, ఎంత ప్రణాళికలు వెళ్తున్నారు, ఎంత సెక్యూరిటీ, ఎన్ని అడుగుతుంటే నేను అన్నాను, మాకు ఏముండవు, మాకు ఆయన అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఆయనే అగ్ని ప్రాకారముగా నడిపిస్తున్నాడు. వీళ్ళరా, మీ ఇంటిలో, నీ కుటుంబంలో దేవుడు మధ్య ఉండబోతున్నాడు. ఆయన మధ్య ఉన్నాడు అనుకోండి, ఆ మహానుభావుడు మన ఇంటిలో ఉంటే, మన ఒంటిలో ఉంటే, మన ఇల్లు ఒళ్ళు అంతా దేవుని వెలుగుగా మారుతుంది. బలమైన మాట కూడా చెప్తున్నాడు. 6వ వచనం చదవండి. ఉత్తర దేశములో ఉన్నవారలారా, అందరు చదవండి. ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి, తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళరా, దూరం అయిపోయిన వాళ్ళరా, చెదిరిపోయిన జీవితాలతో ఉన్న వాళ్ళరా, నేను మిమ్మును 4 వాయువులంతా విశాలముగా. ఎన్ని వాయువులు? 4 వాయువులు. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరం. నీ పిల్లలు, నిజంగా మన పిల్లలు విదేశాలు వెళ్ళి చదువుకునే రోజులు వచ్చినాయి అంటే దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నాయి. మన కుటుంబాలు, మన యజమానులు అయిన వారు విదేశాలు వెళ్ళి బ్రతుకుతున్నారు, సంపాదిస్తున్నారంటే ఆల్రెడీ వాగ్దానం ప్రారంభమైంది. ఇంకా కొత్తగా మళ్ళీ ఈ జనరేషన్లో దేవుడు అనేక రీతిలుగా నిన్ను 4 వాయువులంతగా ఆయన నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. 4 వాయువులన్నీ దీవెనలు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. 4 దిశలు 4 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. తెలుసా మీకు? 4 దిశలు ఒకలాగే ఉండవు. ఈ దిశ అంతా నీరు ఉంటుంది, ఆ దిశ అంతా మెట్టు ఉంటుంది. హల్లెలూయా. మనకి ఇలాగెళ్తే ఏముంటుంది? తూర్పున ఏంటి? తూర్పున ఏముంది? అదే బంగాళాఖాతం. బంగాళాదుంప గుర్తుపెట్టుకోండి. తూర్పున ఏముంది? బంగాళాఖాతం. పడమర ఏముంది? పడమర ఏముంటుంది?
ఓన్లీ మనం ఇక్కడ ఈ పట్టణాన్ని చూద్దాం. ఇటు పెద్ద కాలువ ఉంది, వెనకాల కొబ్బరి తోట ఉంది, ఇటు మెయిన్ రోడ్డు ఉంది, ఇటు ఫ్లైఓవర్ ఉంది పెద్దది. అంటే 4 దిశలు, 4 రకాల ఆశీర్వాదాలు మీ ఇంటి చుట్టూ, నీ బ్రతుకు చుట్టూ, నీ కుటుంబం చుట్టూ 4 రకాలుగా కలిసి వస్తుంది అంతే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఏ పని అనుకున్నా ఈ దిశగా వెళ్ళినప్పుడు శుభకార్యం జరుగుతుంది. ఈ దిశగా వెళ్ళినప్పుడు ఇల్లు కట్టుకుంటావు, ఈ దిశగా వెళ్ళినప్పుడు ఆస్తి కొంటావు, ఈ దిశగా వెళ్ళినప్పుడు దేవుని సాక్షిగా వాడబడతావు. 4 వాయువులంతగా దేవుడు నిన్ను వ్యాపింప చేస్తున్నాడు. గట్టిగా ఇది నాకే, ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మి విశ్వసించిన వారందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండి నీ మధ్య నివసిస్తానన్నాడు ఆయన. మరలా పాడైన నీ బ్రతుకు, పోయిన నీ గర్భము మరలా దేవుడు జ్ఞానమైన కుమారుడితో నిలబెట్టబోతున్నాడు. చక్కని కుమార్తెను ఇవ్వబోతా ఉన్నాడు. పోయిన ఆస్తి మరలా దేవుడు 2 అంతలుగా నీకు ఇవ్వబోతాడు. పోయిన సంతోషము మరలా దేవుడు నీకు 2 అంతలుగా ఇవ్వబోతున్నాడు. పోయినవన్నీ యోబు జీవితంలో ఎట్లాగా 2 అంతలుగా మరలా పొందుకున్నాడో దేవుడు ఈ దినాన్ని కృపాకాలంలో 4 వాయువులంతగా నిన్ను వ్యాపింపజేయబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నీవు అడుగు పెడితే దీవెనగానే ఉంటుంది. ఎటు వెళ్ళి ఏది మాట్లాడినా ఆశీర్వాదంగానే ఉంటుంది. టైం బాగాలేనప్పుడు ఏదైనా మాట్లాడితే అన్ని చెడ్డే అవుతుందని చెప్పాడు ఒకటి. టైం బాగోపడం కాదు, ఆయన ఆశీర్వాదం రాని సమయంలో నువ్వెవరికైనా ఏదైనా ఉపకారం చేద్దామని ఒక మంచి మాట చెప్పినా సరే, ఈమె ఎంత పగపట్టుందో ఇలా మాట్లాడుతుంది, దీని వెనకాల ఏమర్థం ఉంటుందో అని అనుకుంటారు అందరూ. అయ్యో నేను మీకు మంచి జరుగుతుందని చెప్పాను, నన్ను అపార్థం చేసుకుంటున్నారా ప్రభువా, నేను ఎవరికి మంచి చెప్పిన అందరూ అపార్థం చేసుకుంటున్నారని ప్రార్థిస్తున్నావు కదా. ఇక మీదట నీ వాక్కుకి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు, నీ బ్రతుకులో శక్తిని ఇవ్వబోతా ఉన్నాడు. చూడండి మరలా చదువుదాం. ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళరా తప్పించుకొని రండి, తప్పించుకునండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపచేసి ఉన్నాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆకాశములో ఉన్నటువంటి 4 వాయువులు, ఒక వాయువుకి వర్షం వస్తుంది, ఒక వాయువుకి చల్లని గాలి వస్తుంది, ఒక వాయువుకి పంట అద్భుతముగా పండుతుంది, ఒక వాయువుకి రొయ్యల చెరువులు అభివృద్ధి అవుతాయి. రొయ్యల చెరువులు దేని మీద ఆధారపడతాయి? దేని మీద? వాయువు మీద, ఆ సూర్యరశ్మి మీద. ధాన్యము పంట దేని మీద ఆధారపడుతుంది? వాయువు మీద. ఎంత అద్భుతంగా అయినా వాయువు వస్తుందో సరైన సమయంలో అప్పుడు దానికి పురుగు కూడా రాకుండా ఉంటుంది. ఒక వాయువుకి ఏదైనా పురుగు వచ్చిందనుకోండి, ఇంకొక వాయువు దానిని నెట్టివేస్తుంది. మన బ్రతుకులో దేవుడి దినాన్ని ప్రత్యేకముగా ఈ నెల మనల్ని ఆశీర్వదించబోతున్నది ఏంటంటే 4 వాయువులంతగా దేవుడు వ్యాపింపజేసి ఉన్నాడు. దేవుని వాక్కిది జకర్యా అద్భుతముగా తెలియపరుస్తున్నాడు. చదవండి అందరూ కూడా. ఉత్తర దేశములో నుండి ఉన్నవారులారా తప్పించుకొని రండి, తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులు, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు, మీ మధ్య ఆయన నివసించబోతున్నాడు. 4 వాయువులంత దీవెన నీకు ఇవ్వబోతున్నాడు. నేను ప్రార్థిస్తాను, నువ్వు ప్రార్థిస్తావు. దేవుని కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. దేవుని సాక్షిగా దేవుడు నిలబెడతాడు. గొప్ప ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. దేవుని దూతలు కొలతలు వేయటానికి వచ్చి ఉన్నాయి. మీరు ప్రార్థనకు వచ్చినప్పటికే ఆల్రెడీ మీ ఇంటికి వచ్చేసి ఉన్నాయి. ఈ మాట పట్టుకుని మీరు ఇంటికి వెళ్ళండి.
మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యులను కొలత వేస్తూ ఉన్నది. మీ స్థితిగతులు, మీ అప్పులు, మీ బాధలు. మీకు ఎంత అప్పు ఉందో రాసివ్వండి అమ్మా, తీరుస్తాను అన్నాడు అనుకోండి ఎవరైనా వచ్చి, మీరు ఎంత రాస్తారు? నీకు 6,50,000 అప్పు ఉందనుకో, నిజం చెప్పండి. ఒక పెద్ద రాజుగారు వచ్చారు. అమ్మా ఏడుస్తున్నావా? ఎంత అప్పు ఉంది? అదేనండి చాలా అప్పులు ఉన్నాయి. అదే ఎంత ఉంది చెప్పమ్మా. చాలా ఉన్నాయండి బాబు. అదే నాకు స్లిప్ రాసి నేను నీ అప్పు అంతా తీర్చేస్తాను అన్నాడు అనుకోండి. మీకు 6,50,000 అప్పు ఉంది. నిజంగా గుండె మీద చెయ్యేసి చెప్పండి, మీరు ఎంత రాస్తారు? మీకు అర్థమైపోయింది అప్పుడే. 10కి రౌండ్ చేసేస్తారు. అడగకపోతే అమ్మ మాత్రం పెడుతుందా? ఈయనే వచ్చి అడిగాడు కనుక మనం ఏం రాయాలి? ఎవరైనా నిజముగా 6,50,000 అప్పుంటే 6,50,000 రాస్తారా? రాయబుద్ధి అవుతుందా? ఎందుకంటే రాయనివాడు లోపల ఒకడు ఉంటాడు. ఆడ అవసరమైతే 12 రాసేయమంటాడు. ఇదే సమయం 20 రాసే అంటాడు. అందుకనే అసలుకి మొత్తం పోతుంది మనకి. ఎంత యథార్థంగా ఉంటామో అన్ని దీవెనలు వస్తాయి మనకి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత రాస్తారు? మీకు ఉన్నంతే రాస్తారా? నేను ప్రార్థన చేసినప్పుడు రాసుకోండి మనసులో, దేవుడు మీ మొర ఆలకించి ఉన్నాడు, కృప ఆవరించి ఉంది, దేవుని దూత కొలత వేయటానికి వస్తున్నాడు. వెడల్పు పొడవు అన్ని కొలతలు అయిపోతే పనులు ప్రారంభమవుతాయి. ఈ నెల మీ పనులు ప్రారంభమవునుగాక. నేను ప్రకటిస్తున్నాను, దేవుడు దానిని స్థిరపరచబోతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎందుకు ఈ కొలతలు అంటే, దాని చుట్టూ ఎప్పుడు కనీవిని ఎరుగని ప్రాకారం కట్టబడబోతోంది. ఏంటంటే అది అగ్ని ప్రాకారముగా. అగ్ని ప్రాకారం ఎందుకంటే ఎల్లకాలము ఆయన వారి మధ్య నిలిచి ఉండటానికి. ఇక ఎప్పుడు కూడా ఏ శాపనార్థాలు నిన్ను తాకవు. ఎవరు నిన్ను శపించినా, ఎవరు నిన్ను దూషించినా ఏది నీ కుటుంబానికి రాదది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి స్ట్రైట్గా ఎత్తి, అయ్యా యేసయ్యా అని 7 మార్లు పిల్లండి. 1 2 3 4 5 6 7. అందరు 2 చేతులు పైకి ఎత్తి, నా పాపాలు క్షమించయ్యా యేసయ్యా అని, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా ఇంటి పాపాలు క్షమించు, నా కుటుంబ సభ్యుల పాపాలు క్షమించు, పరిశుద్ధపరచు బాబు, మరలా తిరిగి కడతానని మాట ఇచ్చా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నా ఇంటికి యజమానుడిగా ఉండాలి, నీవు నాకు కాపరిగా ఉండాలి, నీవు ఉంటే చాలయ్యా. యేసయ్యా నాతో మాట్లాడావు, మరలా నన్ను తిరిగి కడతానన్నావు. ఆనాడు యెరూషలేముని కట్టడానికి మీరు ఏలాగా నిర్ణయం తీసుకుని నీ దూతలను పంపారో, ఈరోజు నీ సేవకుడి ద్వారా మాకు ఈరోజు ప్రకటించావు, మా జీవితాన్ని తిరిగి కడతానని. అందరూ ప్రార్థన చేయండి. దానికి తగిన స్థితి నాకు దయచేయండి. ప్రార్థనా జీవితం దయచేయండి. నాయనా నా ఇంటికి తండ్రిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి. తెలుసో తెలియకో తప్పిదాలు చేశాను, ఇక నేను యథార్థంగా ఉంటాను, ఇక పాపము చేయను బాబు, నన్ను బాగు చేయి. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా నా పాపం క్షమించు, నీవు నాకు దేవుడిగా ఉండాలి, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలో అడగండి. పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసు మన పాపములను క్షమిస్తాడు. యేసు రక్తం ద్వారా మనం క్షమించబడతాం. మన పాపములు కొట్టివేయబడ్డాయి. నీకు యేసు అంటే తెలియదేమో, ఆయన గొప్ప క్షమాపణ మూర్తి.
నేను ఇలా మాట్లాడాను కదా, నేను ఇలా ఉన్నాను కదా, నాకేమీ తెలియదు కదా, నన్ను ఆయన చేర్చుకుంటాడని ఆలోచిస్తున్నావా? ఆయన ఎంతకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయువాడు కాదు. అందరూ ప్రార్థన చేయండి, అడగండి, యేసయ్యని అడుగుదాం. నా తండ్రి నీవే బాబు, నా యజమానుడు నీవే బాబు. గాఢాంధకారం లోయలో నేను నడిచిన 1000 మంది కుడి ఎడమలైనా నన్ను కాపాడుతావు బాబు అని. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే అందరూ కూడా నా ప్రార్థన చేయండి. తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, 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 అందరూ రెండు చేతులు పైకెత్తి. యేసయ్యా, Yes. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. మళ్ళా నా తండ్రి, అందరూ కూడా నా తండ్రి నీవే బాబు, నా యేసయ్యా. దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకార లోయలో గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. Yes. గాఢాంధకార పరిస్థితుల్లో నే నడిచిన జీవితం అయోమయం అయిపోతున్నప్పుడు కూడా తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు Yes. కూలినా కూలును గాని Amen. చెదరకుండా కాపాడు. 1000 మంది కుడి ఎడమలై కూలినా కూలును గాని చెదరకుండా కాపాడు. యేసయ్యా, 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 యేసయ్యా. Yes. అందరూ యేసయ్యని యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడు నీవని అందరూ తలపైన చేతులు పెట్టుకుని అందరూ తలపైకి ఎత్తి నా తండ్రి నీవే, నా నీవే, నా తండ్రి నీవే, నీవే. ప్రభు ఆత్మ మనల్ని ఆవరించి ఉన్నది. దేవుని దూత వెడల్పును పొడవును కొలత వేయబోతున్నాడు. ఎంత నష్టపోయావో, ఎంత మోసపోయావో, ఎంత చేయి జారిపోయిందో, ఎలా పడిపోయావో దేవుని దూతలు మొత్తం సర్వే చేస్తా ఉన్నాయి. ఇంతకాలము జరిగిన లాస్ అంతా, ఇంతకాలం ఉన్న కీడంతా
ఇంతకాలం ఏడ్చిన కన్నీళ్లకు బలమైన కోట కట్టడం ప్రారంభిస్తా ఉన్నాడు. అది అగ్ని ప్రాకారముగా ఉండబోతుంది. దాని మధ్య ఆయన నివసించబోతా ఉన్నాడు. 4 వాయువులంతగా ఆయన వ్యాపింపజేయబోతా ఉన్నాడు. 4 రకాల ఆశీర్వాదాలతోటి. అంత గొప్ప దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించావు. యేసయ్యా, నువ్వు నాకు తండ్రిగా ఉండాలి. యేసయ్యా, నువ్వు నాకు కాపరిగా ఉండాలి. నీవు నాకు యజమానిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన 2 నెలలు కాపాడి భద్రపరిచి 3వ నెలలో ఇదిగో ప్రభువా యొక్క 3వ దినాన్ని ప్రభువా ఉదయకాల సమయంలో ఈ పాలకొల్లు పట్టణములో ఈ తైలాభిషేకపు ఆరాధనలో ఈ మొదటి ఆరాధనలో నీ దాసుని ద్వారా బిడ్డలందరి హృదయములను తృప్తిపరుచినందుకై నీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభువా, మోడు బారిన జీవితములను, ఎండిపోయిన జీవితములను, చెదిరిపోయిన వారిని మరలా తిరిగి కట్టేవాడువు నీ ఒక్కడవేనని ప్రభువా, ప్రతి ఒక్కరిని ఏ గుంటలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో వారందరినీ మరలా తిరిగి పునర్నిర్మాణము చేసేవాడు అని, కట్టేవాడు అని ప్రభువా నీ దాసుని ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు నాయనా. ప్రతి వారు చుట్టూ నాయనా అగ్ని ప్రకారము వలె నీ దూతలను కంచిగా ఉంచినందుకే నీకు వందనాలు. తోడుగా ఉన్నాడు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ నెలంతా కూడా జరగబోతున్న ప్రతి తైలాభిషేకపు ఆరాధనలు అన్నిటిలో నీ కాపుదలు ఉంచండి. వాక్యమును అందించిన దాసునికి కావలసిన బలము, శక్తిని, ఆరోగ్యము దయచేయనాయన. ఈరోజు వాక్యము ద్వారా మీరు అందరి హృదయములను తెప్పరిల్లబ చేసినందుకే నీకు వందనాలు. ప్రతి కీడు, ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి రోగము, ప్రతి విధమైన అంధకార శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక, యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి ఒక్కరిని తృప్తిపరచను నాయన. నిదాసులు చేతులు ఉంచి నాయనా ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తుండగా, ప్రతి ఒక్కరి మీద తైలము వేసి ప్రార్థిస్తుండగా, ప్రతి ఒక్కరూ దీవించబడి, అభిషేకించబడి, ఆశీర్వదించబడి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ప్రతి వారు తమ పాపములను ఒప్పుకొని, ప్రతి వారు తమ అతిక్రమములు ఒప్పుకొని యేసే దేవుడని ఇంకను అనేకులు తెలుసుకొని నీ రక్షణ మార్గంలో నడుచుకునే కృపను దయచేయండి. ఈ తైలాభిషేకపు ఆరాధన ముగింపు వరకు నీ కాపుదలుంచి నడిపించి జరగబోయే కార్యక్రమాల్లో మీరు ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. ఎక్కడ వారెక్కడ అందరూ కూర్చోండి. కొన్ని ప్రకటన